చైతన్య వేదిక బలపరిచిన నర్సరావుపేట పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నర్సరావుపేటకు చెందిన ప్రముఖ న్యాయవాది షేక్ అబ్దుల్ రజాక్ పోటీ చేయనున్నారు. అలాగే సత్తెనపల్లి ఇండిపెండెంట్ అభ్యర్థిగా షేక్ జక్రియా పోటీ చేయనున్నారు. నర్సరావుపేట పట్టణంలో ముస్లిం చైతన్య వేదిక ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ ముస్లింలకు న్యాయం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు తగిన న్యాయం చేయలేదని తెలిపారు. అలాగే పేద ప్రజలతో పాటు మధ్యతరగతి ప్రజలకు, టీచర్లకు, రైతులకు సరైన న్యాయం చేయలేదని ప్రత్యేకమైన ఎజెండా తయారు చేసుకుని ప్రజల ముందుకు వస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు షేక్ మాదుల నాగూర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు చైతన్యపరిచి ముస్లిం చైతన్య వేదిక ద్వారా అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులను నియమించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ప్రకటించారు. సెంట్రల్ గవర్నమెంట్ చేసే వ్యక్తులకేమో ఎక్కువ ఉన్నాయి బెనిఫిట్స్ అన్నీ కూడా, స్టేట్లో చేసే ఉద్యోగస్తులకేమో అదే డిజిగ్నేషన్తో చేసే వాళ్ళకి తక్కువ ఉన్నాయి. నేను డిమాండ్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ కాదు, యూనిఫామ్ శాలరీ కోడ్ కావాలి. అలానే టీచర్స్ని తీసుకోండి. ఇవాళ ప్రైవేట్ రంగంలో ప్రతి ఒక్కళ్ళ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు. అక్కడ పాఠాలు చెప్పి అక్కడి నుంచే వచ్చి కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారు పిల్లలు, మన పిల్లలందరూ కూడా. కానీ అక్కడ పాఠాలు చెప్పి టీచర్ల పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి టీచర్స్కి ఒక 10 ఏళ్ళు సర్వీస్ చేస్తే ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఉంటున్నాయి, వాళ్ళ జీవితం అట్లా కొనసాగుతుంది. బట్ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న టీచర్ల పరిస్థితి ఏంటి? ఆ టీచర్ల గురించి ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచించట్లేదు. వాళ్ళు 20 సంవత్సరాలు ఒక పాఠశాలలో 10,000కి 5,000కి పనిచేస్తే తర్వాత వాళ్ళ జీవితం ఏంటి? కనీసం వాళ్ళు పెన్షన్కు కూడా అర్హత సాధించలేకపోతున్నారు. నా పరిగణలోకి, నా దృష్టిలోకి వచ్చినవే చాలా కేసులు ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్లో ఉన్న టీచర్స్. అందుకే వాళ్ళకి హోదా కల్పించడంతో పాటు వాళ్ళకు కూడా గవర్నమెంట్ నుంచి ఎలా అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది, ఆ వాలంటీర్ వ్యవస్థలో ప్రైవేట్ టీచర్స్ని వాడండి, వాళ్ళ సేవలు తీసుకోండి. ఖచ్చితంగా ఈ ప్రపోజల్స్తో నేను పార్లమెంట్ ముందు మీరు కనుక నన్ను గెలిపించి పార్లమెంట్కి పంపిస్తే ఖచ్చితంగా నేను పెట్టేటటువంటి ఎజెండాలో అదొకటి పార్లమెంట్ ముందు. అలానే రైతులు కష్టపడి రైతు సంపాదిస్తే, పంచేస్తే, పండిస్తే మనం ఆ పంట నోటి దాకా వస్తే మనం బ్రతుకుతున్నాం. ఇవాళ ప్రతి ప్రభుత్వం కూడా బయటికి రావాలంటే వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతున్నారు ఏమని? ఉచిత బియ్యం ఎక్కడి నుంచి వస్తుంది? రైతు పండిస్తే వస్తుంది. కానీ రైతుని ఎట్లా చూస్తున్నారు? ఎంత హీనంగా చూస్తున్నారు. మన దేశంలో ఎస్పెషల్లీ ఢిల్లీ గల్లీల్లో రైతులందరూ కూడా కనీస మద్దతు ధర ఇవ్వమని చెప్పి వాళ్ళు బండ్లు కట్టుకొని అక్కడికి వెళ్తే వాళ్ళని రోడ్డుకి ఇడిచి వాళ్ళకి కింద ముళ్ళు పెట్టి రోడ్లంతా ముళ్ళు గుచ్చి వాళ్ళని నించోబెడుతున్నారు రోడ్ల మీద. అటువంటి పరిస్థితి ఉండకూడదు. భారతదేశంలో ఉన్న రైతే రాజు అనే నినాదాన్ని కట్టుబడి రైతుకు కూడా హోదా కల్పించాలి. రైతుకి హోదా ఎలా కల్పించాలి అంటే కనీస మద్దతు ధరతో పాటు వాళ్ళకున్నటువంటి రుణాలతో పాటు వాళ్ళు పండించినటువంటి పంటకి వాళ్ళే ధరని నిర్ణయించేటటువంటి పరిస్థితి రావాలి. దీంతోపాటు వైద్యంలో చూడండి, ఇప్పుడు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకి 4% రిజర్వేషన్ ఇచ్చారు. ఈ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం 250 మంది ముస్లింలు వైద్యులుగా బయటకు వస్తున్నారు. 2004 నుంచి 2024 అంటే 20 సంవత్సరాల్లో 2 రెండ్లు దాదాపు 4,000 పై మంది వైద్యులు బయటకు వచ్చారు. కానీ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఎన్ని హాస్పిటల్స్ ముస్లిమ్స్ ఉన్నాయి? లేదు. ఎస్సీ ఎస్టీలు ఉన్నాయి? లేదు. డబ్బున్న వాడిదే వైద్య రంగం కూడా అయిపోయింది. కార్పొరేట్ సిస్టమ్ బయటకు వచ్చి వైద్య సేవ డబ్బులు లేకుండా సేవలు అందే పరిస్థితులు లేవు. ఆ వైద్యం ఉచితంగా అందాలంటే వైద్య విద్యార్థులు ఎవరైతే బయటకు వస్తారో పీజీలు చేసుకొని వాళ్ళకి ఇప్పుడు 40 లక్షలు ఇస్తున్నారు లోను వితౌట్ ఎనీ షూరిటీ లేకుండా, వడ్డీ లేకుండా ప్రతి వైద్యుడికి కూడా 2 కోట్ల రుణం భారతదేశ ప్రభుత్వం కల్పించాలి. నీట్ పెట్టి ఇవాళ ఎందుకు అడుగుతున్నానంటే ఈ డిమాండ్ క్లియర్గా, ఒక వైద్య విద్యార్థి చివరికి మన రాష్ట్రంలో దౌర్భాగ్యం, గవర్నమెంట్ కాలేజీల్లో కూడా పిల్లల దగ్గర నుంచి ఒక్కొక్క సంవత్సరానికి 16 లక్షల రూపాయలు ఫీజు తీసుకుంటున్నారు. అంటే గవర్నమెంట్ సీట్లు కూడా అమ్మేస్తున్నారు. ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. ఈ సీట్లు అమ్మే పరిస్థితి పోవాలి. మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్ ఆధారంగా ఎక్కడైతే పిల్లలకి సీట్లు కల్పిస్తున్నారో అవన్నీ కూడా ఉచితంగా అందించాలి. వైద్య విద్య కంప్లీట్ చేసుకుని వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి పీజీ విద్యార్థికి కూడా, ప్రతి పీజీ వైద్యుడికి కూడా 2 కోట్ల రుణ సదుపాయం కల్పించాలి. ఈ మేనిఫెస్టోతో నేను ప్రజా జీవితంలోకి, రాజకీయ జీవితంలోకి అడుగు పెడుతున్నాను.
కాబట్టి ఈ నా ఒక అడుగుకి మీరందరూ కూడా తోడ్పాటు అందించి మీ అడుగులు కూడా నాతో కలిపి ముందుకు నడిపిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్.